సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఇతర నిందితులు కూడా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ఆర్ జగన్ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సింగయ్య మృతి కేసులోని హైకోర్టులోకి వచ్చేప్పటి క్రితం జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమంటూ కూడా ఇందుకు సంబంధించిన పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ జగన్ తో పాటు ఇతర నిందితులు కూడా ఇందుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే వైసీపీ నేతల పిటిషన్లపై రేపు విచారణ చేస్తామంటూ కూడా హైకోర్టు తెలపడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే సింగయ్య మృతి కేసులోని A2 గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, A4 గా వైవి సుబ్బారెడ్డి, దాంతో పాటు A5 గా పేర్ని నాని, A6 గా విడుదల రాజుని. మొత్తం ఈ నలుగురు ఇందుకు సంబంధించిన కేసులో ఉన్న నేపథ్యంలో ఈ నలుగురు కూడా ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే నిన్న పేర్ని నాని అంటే విడుదల రాజుని తొలిగా ఇందుకు సంబంధించిన పిటిషన్ వేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరికి సంబంధించిన పిటిషన్ కూడా రేపు హైకోర్టు ముందు విచారణకు రాబోతుంది. ప్రధానంగా చూసినట్టు సింగయ్య మృతి కేసుకు సంబంధించి పోలీసులు తొలుతుగా 106/1 BNS చట్టాన్ని విధిస్తూ ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య మృతి చెందినట్లుగా పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు ఆ తర్వాత కేసుకు సంబంధించి కూడా పూర్తిగా సెక్షన్లు మార్చడం జరిగింది. తొలుతగా BNS 106 ను పూర్తిగా మారుస్తూ BNS 105 49 సెక్షన్ కింద 6గురిపై కేసు నమోదు చేయడం జరిగింది. BNS 105 నాన్ బెయిలబుల్, అట్లాగే ఒక వ్యక్తి చావుకు కారణమైతే పెట్టే సెక్షన్, ఇంకా 105 సెక్షన్ కింద చూసినట్టయితే 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, దాంతో పాటు జరిమానా విధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా BNS 49 ఇది ప్రధానంగా జగన్ కు వర్తించే అవకాశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఎందుకంటే BNS 49 అంటే నేరాన్ని ప్రేరేపించారనే అభియోగంపై పెట్టే సెక్షన్. ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి కారు ఏదైతే ఉందో, ఆయన ఉన్న కారు, ఆయన కాన్వే సంబంధించిన కారు ఏదైతే ఉందో ఆ కారే నేరుగా సింగయ్య పైకి వెళ్లడం, సింగయ్య తీవ్ర గాయాలతో మృతి చెందడం జరిగింది. ఏదైతే ఉందో ఇందుకు సంబంధించిన నేరాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించారంటూ కూడా BNS 49 సెక్షన్ కూడా పోలీసులు ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి A2 గా నిందితుడిగా ఇందులో చేర్చారు. దాంతో పాటు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని పేరును కూడా పోలీసులు చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నల్లపాడు అట్లాగే పత్తిపాడు పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి ఏదైతే ఘటనకు పూర్తిగా ఏదైతే కారు ఉందో ఆ కారును సీజ్ చేసి నల్లపాడు పోలీసులు గుంటూరు తరలించారు. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా నల్లపాడు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన నోటీసులను వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యదర్శిగా ఉన్న అప్పిరెడ్డి కూడా స్వీకరించడం జరిగింది. అయితే నోటీసుల్లోని ఎటువంటి అంశాలను పేర్కొన్నాలో దానిపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయమంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో మిగతా నిందితులుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని నలుగురు కూడా ఇందుకు సంబంధించిన పిటిషన్ వేసిన నేపథ్యంలో మొత్తం ఈ నలుగురికి సంబంధించిన పిటిషన్లపై రేపు హైకోర్టు విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే హైకోర్టు విచారణ నేపథ్యంలోని హైకోర్టు నిర్ణయం ఏ విధంగా తీసుకోబోతుందనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ మాత్రం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ వాదన ఒక రకంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎక్కడా తప్పు చేయలేదు, ఆయనకు Z+ కేటగిరీ ఉంది, పోలీసుల వైఫల్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది, రోప్ పార్టీలు
దాంతో పాటు పోలీసులు భద్రత ఇచ్చే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తొలిగా ఈ నెల 18వ తారీఖున ఘటన జరిగిన రోజు గుంటూరు ఎస్పీ ఒక రకంగా ప్రెస్ మీట్ పెడితే ఆ తర్వాత పూర్తిగా మాట మాట్లాడారు. పూర్తిగా దీని వెనకాల రాజకీయ హస్తం ఉంది అనే దానిపై కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఈ పిటిషన్ కి సంబంధించిన విచారణలోని ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది ఏ విధంగా వాదించబోతున్నారు, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన వాదన ఏ విధంగా ఉండబోతుంది, ప్రధానంగా బిఎన్ఎస్ 49 సెక్షన్ కింద ఏదైతుందో నేరాన్ని ప్రేరేపించిన సెక్షన్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన వాదన, దాంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు ఏ విధంగా కోర్టు ముందు ఉంచిపోతున్నారో దానిపై కూడా చూడాల్సి ఉంది. ఓవరాల్ గా హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్ ఏదైతుందో సింగయ్య మృతికి సంబంధించిన క్వాష్ పిటిషన్ పై విచారణ రేపు రాబోతుంది. ఆ విచారణ తర్వాత కీలకమైన నిర్ణయం హైకోర్టు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే నిబంధనలు అధిగమించినందుకు జగన్ కి శిక్ష తప్పుదనే వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో జగన్ కారు డ్రైవర్ యొక్క ఫోన్ లో కీలక విషయాలనేవి బయటపడినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి నెల 18వ తారీఖున ఏటుగురు బైపాస్ వద్దకు వచ్చారు. ఏకూటు బైపాస్ వద్దే ఈ ఘటన చోటు చేసుకోవడం, సింగయ్య మృతి చెందడం జరిగింది. అయితే పోలీసుల నిబంధనల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వేతో ఏదైతే 11 వెహికల్ తో పాటు 3 వెహికల్స్ నే పోలీసులు అనుమతించారు. నేరుగా సత్తెనపల్లికి వచ్చి ఇక్కడ పరామర్శించేంత వరకే పోలీసు భద్రత కల్పిస్తామనేది కూడా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఉందో షెడ్యూల్ ప్రకారం, అంటే షెడ్యూల్ ఎక్కడ పోలీసులకు ఇవ్వకుండా తను నేరుగా ఏటుగురు బైపాస్ రాగానే ఒక్కసారిగా బయటకు వచ్చి అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేశారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది అనే దానిపై కూడా పోలీసుల వాదన మాత్రం స్పష్టంగా కనపడుతుంది. దానికి అనుగుణంగా ఏదైతే పోలీసులు ముందుగా ఏ విధంగా నిబంధనలు ఇచ్చారో దానికి పూర్తిగా ఉల్లంఘించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అనే దానిపై కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. ముందుగానే ముందు రోజే పల్నాడు ఎస్పీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టితో పాటు వైసీపీ నేతలకు ఒక నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఎక్కడా పూర్తి స్థాయిలోని ముందుకు వెళ్లకుండా పూర్తిగా దాన్ని ఉల్లంఘించడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది అనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందనేది మాత్రం పూర్తిగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఘటనకు సంబంధించి ఎక్కడ ఇందుకు సంబంధించిన అంశాలు వైసీపీ బయట పెట్టకుండా ఒరిజినల్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అందరికీ బహిర్గతమైన పరిస్థితి ఉంది. ఇంకా దాంతో పాటు ఈ కేసులోని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్ డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్న వెంకటరమణారెడ్డి ఫోన్ లో కూడా కీలక అంశాలు ఉన్నట్లుగా ఒక సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఖచ్చితంగా రేపు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే సమయంలోని ఇలాంటి అంశాలు కీలక ఆధారాలతో పాటు ఫోన్ లోని ఉన్న కొన్ని అంశాలకు సంబంధించి అన్ని కూడా కోర్టు ముందే అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాన్ని అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. చూడాలి రేపు క్వాష్ పిటిషన్ సంబంధించిన మొత్తం ఈ సెక్షన్ సంబంధించి బిఎన్ఎస్ 105 కావచ్చు, బిఎన్ఎస్ 49 సెక్షన్ సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుందా లేదా అనే దానిపై కూడా రేపు కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ ఖాళీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.